హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం భారీ శుభవార్త. ఇక జూన్ నుంచి అమలు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ బ్యాలెన్స్పై వడ్డీ జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల, వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో ఈసారి వడ్డీ జమ ఆలస్యమవుతుంది. ప్రతిసారి మార్చి 31 తర్వాత వడ్డీని విడుదల చేసే ప్రాసెస్ మొదలవుతుంది. కానీ ఈసారి పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విడుదలలో జాప్యం జరుగుతుంది. 5 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీని జమ చేయనుందని తెలుస్తుంది. మేలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రం పీఎఫ్ వడ్డీ జమ చేయడంపై నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనంతరం చందాదారులకు డబ్బులు విడుదల చేయనుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ నిధులు పడతాయని తెలుస్తుంది. మీ అకౌంట్లో జమయ్యే నెలవారీ నిధుల ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. అయితే మీకు ఆర్థిక సంవత్సరంలో చివరిలో మాత్రమే నిధులను జమ చేస్తారు. పీఎఫ్ అకౌంట్లో జమ చేసిన మొత్తం ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. ఇక పీఎఫ్ సొమ్ము ఆలస్యంగా జమ చేసిన పూర్తి వడ్డీ జమ చేస్తారు. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీని రేటును ఈపీఎఫ్ఓ ఇటీవల ఫిక్స్ చేసింది. వడ్డీ రేటును 8.25%గా కన్ఫర్మ్ చేసింది. ఇక వరుసగా 3వ ఏడాది కూడా వడ్డీ రేటును స్థిరంగా ఉంచింది. 3 ఏళ్లుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.